హలో అండి, ఈ రోజు నా స్టైల్లో ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా కుక్కర్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడయ్యాక నేను వీడియోలో మసాలా ఐటమ్స్ అంతా మెన్షన్ చేస్తున్నాను, అవన్నీ వేసేసి పచ్చిమిరకాయలు, ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా వాడ్చండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పిడికిడి పుదీనా కొత్తిమీర వేసుకొని మనం సాల్ట్ పసుపు వేసి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి తగిన సాల్ట్ పసుపు వేసుకోండి. కారానికి ఇంటి మిరపొడి 2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తరిగి పెట్టుకుని టొమాటో పండ్లు వేసుకొని దాంతో పాటు 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న మసాలాస్ అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ అంతా బయట వస్తుంది. ఈ స్టేజ్ లో మనం వాటర్ పోసుకోవాలా. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ మెజర్మెంట్ తీసుకొని వాటర్ అంతా బాగా తెల్లాక మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పైన సగం నిమ్మపిండి పెట్టేసి కుక్కర్ మూత పెట్టేయండి. యాక్చువల్గా విజిల్ పెట్టలేదు, విజిల్ కి బదులు 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసినాను. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి, భలే వచ్చిందంటే టేస్ట్ మాత్రం. నేను ఇద్దా ఫస్ట్ టైం వచ్చి బిర్యానీకి బాస్మతి బియ్యం వాడకుండా సీరగ సంబా బియ్యం వాడింది. సింపుల్ గా టేస్ట్ గా భలే ఉండింది. మీరు ట్రై చేసి ఎలా ఉందని చెప్పండి.